హాయ్ అండి అందరికీ. బ్రహ్మం గారి కాలజ్ఞానం అనగా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలు ముందుగానే దర్శించి తాళపత్ర గ్రంథాలలో రచించి భద్రపరిచినవి. ప్రస్తుత కాలంలో జరిగే అనేక విషయాలను ఆయన చెప్పిన కాలజ్ఞానానికి సమన్వయించుకుంటూ బ్రహ్మం గారు అప్పుడే చెప్పారు. అనడం వినడం మనకు పరిపాటే. పటిష్టమైన కుటుంబ వ్యవస్థ, ప్రాచీన నాగరికత మరియు సుదీర్ఘ చరిత్ర కలిగిన దక్షిణాసియా దేశాలలో ఇలా చెప్పిన వారి పేర్లు అనేకం. వెలుగులో ఉన్న ప్రపంచమంతా పరిచయమున్న పేరు మాత్రం నోస్ట్రాడామస్. ఆయన చెప్పినవి అనేకం జరిగినట్లు అంతర్జాతీయంగా ప్రజల విశ్వాసం. ఆయన భవిష్యత్తు గురించి చెప్పిన వివరాలు బ్రహ్మంగారిలానే మర్మంగా ఉంటాయి. అవి కూడా జరుగుతున్న వాటితో సమన్వయపరుచుకుంటారు. బ్రహ్మం గారు ఆంధ్రుల ఇంట జన్మించిన కారణంగా ఆయన సరస్వతీ నది తీర ప్రాంతంలో జన్మించారని ఆంధ్రదేశంలో పలు ప్రదేశాలు చోటు చేసుకున్నాయి. అనేక దేవతలు కూడా చోటు చేసుకున్నారు. గాంధీ మహాత్ముని జననం, ఆయన జాతిని కూడా వివరిస్తూ సూచించబడింది. ఆంగ్లేయ మహమ్మదీయ పాలన, విజయనగర పతనం లాంటి చారిత్రక రాజకీయ పరిణామాలు సూచించబడ్డాయి. ప్రకృతి ప్రకోపాలు, వింతలు, చోద్యాలు, బాబల రాక వలన అనేక విధాలుగా ప్రజల వంచనకు గురికావడం లాంటి సామాజిక విషయాలు వీటిలో చోటు చేసుకున్నాయి. ఆయన కలియుగాంతాన తిరిగి వస్తానని పదే పదే పునరుద్ఘాటించాడు. ఆయన వచ్చే ముందు కలిగే ఉత్పాదనలు సూచించబడ్డాయి. ఒక సందర్భంలో ఆయన జన్మల వాటి కాలం ఆయన వివరించిన తీరు నమ్మడం సామాన్యులకు కష్టమే. వేషాల వలన ప్రజలు భయంకర రోగాలకు గురి అవుతారు. మనుష్యులు వావి వరసలు లేకుండా ప్రవర్తిస్తారు. వారికి డబ్బే ప్రాధాన్యం అవుతోంది. రాజులు తమ ధర్మాన్ని మరిచి విందులు వినోదాలలో మునిగి ధర్మభ్రష్టులవుతారు. శాంతమూర్తులకు కూడా కోపం విపరీతంగా వస్తోంది. వివిధ వర్ణాల వారు తమ ధర్మం వదిలి ఇతర ధర్మాలను ఆచరించి నాశనమవుతారు. పంటలు సరిగా పండక, పాడి పశువులు సరిగా పాలివ్వక భయంకరమైన కరువు సంప్రాప్తిస్తోంది. బ్రాహ్మణులు తమ ధర్మాలను వదిలి ఇతర కర్మలను ఆచరించటం వలన దేశం కల్లోలితమవుతోంది. చోళ మండలం నష్టాల పాలవుతోంది. వావి వరుసలు, గౌరవ మర్యాదలు క్షీణించి తండ్రి కొడుకును, కొడుకు తండ్రిని దూషిస్తారు. ప్రజలు కొరువులను నోట పెట్టుకుని తిరుగుతారు. కొండలు మండుతాయి. జనుల కడుపులో మంటలు పుడతాయి. నోటిలో బొబ్బలు లేస్తాయి. నెత్తురు కక్కుతూ రోగాల పాలై జనులు మరణిస్తారు. జంతువులు అలాగే చస్తాయి. దుర్మార్గులు రాజులవుతారు. మంచి ప్రవర్తన కలవారు భయంకర కష్టాల పాలై హీనంగా మరణిస్తారు. మత కలహాలు పెరిగి ఒకరిని ఒకరు చంపుకుంటారు. అడవి మృగాలు గ్రామాల పట్టణాలలో ప్రవేశించి మానవులను చంపుతాయి. నీళ్లతో దీపాలను వెలిగిస్తారు. ఇతర దేశస్థులు భారతదేశాన్ని పాలిపిస్తారు. మాచర్లలో రాజులంతా ఒక స్త్రీ వలన కలహించుకొని మరణిస్తారు. పట్టపగలే చుక్కలు కనిపించి కొంతమంది ప్రజల మరణానికి హేతు అవుతాయి. ఒకరి భార్యను ఒకరు వశపరుచుకుంటారు. స్త్రీ పురుషులిరువురు కామపీడితులవుతారు. వెంకటేశ్వర క్షేత్రంలో దొంగతనాలు జరుగుతాయి. మహమ్మదీయులు దేవాలయాన్ని దోచుకుంటారు. 5000 ఏళ్ల తరువాత కాశీలో గంగ కనిపించకుండా మాయమైపోతోంది. చెన్నకేశవ స్వామి మహిమలు నాశనమవుతాయి. కృష్ణా నది మధ్య బంగారు తేరు పుడుతోంది. అది చూసిన వారికి కండ్లు పోతాయి. ప్రపంచంలో పాపుల సంఖ్య పెరిగి పుణ్యాత్ముల సంఖ్య క్షీణిస్తోంది. 5000 ఏళ్ల తరువాత నేను వీరభోగ వసంతరాయలుగా అవతరించి బ్రహ్మాత్ములను కాపాడే పాపాత్ములను శిక్షిస్తాను. నా భక్తులు తిరిగి నన్ను చేరుకుంటారు. వెంకటేశ్వరునికి మహమ్మదీయులు కూడా పూజలు చేస్తారు. కృష్ణా గోదావరి మధ్య పశువులు కూడి మరణిస్తాయి. తూర్పు నుండి పడమరకు 1 యోజనము ప్రాణము వెడల్పుగా ఆకాశంలో చెంగవి చీర కట్టినట్లు కనబడుతోంది.
ఎంతో మంది మార్బలం ఉన్న రాజులు సర్వనాశనమైపోతారు. గ్రామాలలో చోరులు పెరిగిపోతారు. పిడుగులు పడి నదులు ఇంకిపోతాయి. విచిత్ర వ్యాధులు పుట్టి ప్రజలు కూర్చున్నవారు కూర్చున్నట్లు, నిలబడిన వారు నిలబడినట్లు మరణిస్తారు. రాత్రింబవళ్ళు గద్దలు గుంపులు గుంపులుగా కూడి అరుస్తాయి. నీటిలోని చేపలు తాము చస్తామని పలుకుతూ వెలుపలికి వస్తాయి. శ్రీశైల పర్వతానికి ఒక ముసలి వస్తోంది. అది భ్రమరాంబ గుడిలో దూరి 8 రోజులుండి మేకలా కూసి మాయమైపోతోంది. శ్రీశైలంలో అగ్నివర్షం పుడుతోంది. గుగ్గిళ్ల బసవన్న నందీశ్వరుడు రంకెలు వేస్తాడు. ఖణఖణమని కాలు దువ్వుతాడు. సూర్యమండలం నుండి మాటల రూపంలో శబ్దం వినబడుతోంది. విషవాయువు కొట్టినప్పుడు శివుని కంట నీరు కారుతోంది. గ్రామాలలో పట్టణాలలో నెత్తుటి వాన కురుస్తోంది. సూర్యుడు చంద్రుడు ఉన్నంతకాలం నా మఠానికి పూజలు జరుగుతాయి. నా మఠానికి ఈశాన్యంలో ఒక చిన్నదానికి ఒక చిన్నవాడు పుడతాడు. అతడు నేనే దేవుడనని నన్ను పూజించండి అని పలుకుతాడు.